ఓం శాంతి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే దీనికోసం మనం క్లియర్గా బాగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మనకు నూతన సంవత్సరం వస్తూనే ఉంటుంది, నూతనంగా కొత్తగా వస్తుంది. అసలు నూతన సంవత్సరం లెక్క చూద్దాం. అంటే డిసెంబర్ 31. సార్ డిసెంబర్ 31 నుంచి మళ్ళీ మనం ఒకటిలోకి వెళ్తాం. అంటే 31తో మనకి పాతది అయిపోయినట్టు, ఒకటి నుంచి కొత్త స్టార్ట్ అవుతుంది. ఇది దేనికి ఇక్కడ ఎలాగ ఉంటుందంటే 31 అనేది చూడండి, 3, 1. ఈ 3 అనేది ఏంటంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం లెక్క వస్తుంది. అండ్ మొదట 1 ఉంది కదా, ఇది సత్యుగం వస్తుంది. సో ఈ రెండు కలిపితే 31 కలిపితే టోటల్ 4 వస్తుంది అన్నమాట. 4 యుగాలకు సంబంధించిన జ్ఞానం నడుస్తుంది అన్నమాట. ఈ ఆది మధ్య అంత జ్ఞానం అంటే ఇవన్నీ కొంచెం లోతుగా రహస్యంగా ఉండొచ్చు, కానీ అన్నీ అనుభవం తెలియాలి కదా. మనలో దాచేసుకుంటే ఏముంది. నెక్స్ట్ మనం వచ్చేది అంటే ఫస్ట్కి వెళ్తాం అన్నమాట. ఫస్ట్ అనేది ఏంటంటే ఇది సంగమయుగం అన్నమాట. ఈ సంగమయుగం అనేది ఏంటంటే విశ్వానికి అంతటికీ సంబంధించింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ప్రపంచం 4 మూలల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని స్టేట్లలోనూ కూడా, అన్ని కంట్రీల్లోనూ కూడా ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఉత్సవ మంగళతో చేస్తారు. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది, ఏ ఒక్కరికో కాదు. అందుకే ఈ 12 నెలల్లోనూ కూడా చాలామందికి వాళ్ళ స్టేట్లోని వాళ్ళ నెలల్లోని, మా ఆంధ్రాలో ఉందంటే ఉగాది వస్తుంది. అంటే యుగానికి కాదని ఉగాది అనేది వస్తుంది అన్నమాట. అలాగే వానమ్మ పండుగ కేరళలో వస్తుంది, తమిళనాడులో ఒక ఆ నెల వస్తుంది. మరి మహారాష్ట్రది రాజస్థాన్లో వచ్చిందంటే నవంబర్ దీపావళి దీపావళి తర్వాత. అంటే ఇలాగా మనకి ఎన్నో స్టేట్లలోని ఆయా నెలల్లోనూ వాళ్ళు కేటాయించారు. ఏది కొత్త సంవత్సరం అనమాట. ఇదేంటంటే ఇది జనవరి అంటే మొత్తానికి అన్నిటికీ మొట్టమొదటి కింద లెక్క అనమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్. అందుకే పెద్దల పండుగ అంటారు. పెద్దోడు అంటేనే నెంబర్ 1 అనమాట. ఈ పెద్దవాడి దగ్గర నుంచే మీకు అంతా నడుస్తుంది అన్నమాట. అంటే పెద్దవాడిది పండగ అంతే కదా. పెద్దల పండుగ అంటే మనందరూ పెద్దవాళ్ళందరూ మూల తీసుకొస్తాయి. అంటే ఇవన్నీ ఈ ఆచార వ్యవహారాలు కానీ, ఈ పద్ధతులు కానీ ఈ పెద్దవాళ్ళు అన్నీ పెట్టారు కనుక దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటాం. భారతంలోనే అదే కదా, కృష్ణుడు వచ్చి చిన్నగా చెప్పినా మరి పెద్దవాళ్ళు మీరు అధర్మం వెళ్ళిపోతున్నారంటే మాకు కొన్ని నియమాలు ఇవి ఉన్నాయి, పద్ధతులు, దాని ప్రకారంగా వెళ్తున్నాం. మరి పెద్దవాడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే ఆ మాటే వినాలి కదా అని కొన్ని వెళ్ళిపోతుంటారు. సో అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానం ఎంతో క్లుప్తంగా ఉంటుంది, చాలా దీనిగా ఉంటుంది. అందుకు మనకి ఏంటంటే ప్రతి పండుగలోనూ ఉత్సాహం, ఉమంగం, సంతోషం, ఆనందంగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ అనేది అయితే అందరికీ సంబంధించింది, కొంతమందికి అని కాదు. ఏ నెల కావాలంటే ఆ నెలలో వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఈరోజు అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణతో సంతోషాన్ని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పాటలో మా రోజు పాడు, హ్యాపీ న్యూ ఇయర్, కొత్త బట్ట పాత బట్ట తీసే అన్నారు. అంటే కొత్త బట్టలు తీసేయాలి, పాత బట్టలు తీసేయాలి, కొత్త బట్టలు ధరించాలన్నమాట. కొత్తదంటే ఈ శరీరం అన్నమాట. ఎంతో జ్ఞానంలో ఎంతో అద్భుతం ఉందన్నమాట. అందుకు ఎంతో చక్కగా ఎంతో క్రియేట్ అయి తయారైంది కనుక మన అందరూ సంతోషంగా ఆనందంగా, ఎవరికి దుఃఖం అవ్వకుండా, ఎవరిని బాధ పెట్టకుండానో అందరితో సంతోషంగా ఆనందంగా ఉంచి పాజిటివ్ మైండ్ పెట్టుకొని పరివర్తన మన సోల్ మన ఆంతరంగా తెచ్చుకోవాలి. ఓం శాంతి.